ధరలు ఏ రేంజ్లో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజల దగ్గరున్న గోల్డ్ వాల్యూ కూడా ఇలాగే పెరిగినట్లు అర్థం. ఈ పరిస్థితుల్లో గోల్డ్ లోన్లు చాలా చీప్గా మారాయి. ప్రముఖ బ్యాంకులు తక్కువ బంగారాన్ని తాకట్టుగా పెట్టుకుని ఎక్కువ లోన్లు ఇస్తున్నాయి. పైగా వడ్డీ రేట్లు కూడా భారీగా తగ్గిస్తున్నాయి. దీంతో ఇండియాలో గోల్డ్ లోన్ డిమాండ్ 2025లో 122% పెరిగి మొత్తం విలువ 2.94 లక్షల కోట్లకు చేరుకుంది. రుణభారం టెన్యూర్ పూర్తయ్యే వరకు వడ్డీ చెల్లింపులు, ఇతర పరిమితులు ఉన్నా సరే చాలా మంది గోల్డ్ లోన్లు తీసుకుంటారు. క్లియర్ ట్యాక్స్ పోర్టల్ రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరం బంగారం రుణాలపై తక్కువ వడ్డీ వసూలు చేస్తూ ఎక్కువ అమౌంట్ ఇస్తున్న బ్యాంకుల లిస్టు చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐలో గోల్డ్ లోన్ రేట్లు 8.75% నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ బ్యాంక్ 36 నెలల వరకు టెన్యూర్తో రుణాలు మంజూరు చేస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు లోను అమౌంట్లో 0.25% ఉంటుంది. ఎస్బీఐ అందించే గోల్డ్ లోన్ అమౌంట్ లిమిట్ 20,000 రూపాయల నుంచి 50 లక్షల వరకు ఉంది. ఈ బ్యాంకులో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.35% నుంచి ప్రారంభమవుతుంది. 12 నెలల టెన్యూర్తో లోన్ మంజూరవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 0.30% ప్లస్ జీఎస్టీ ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు 25,000 నుంచి 25 లక్షల విలువైన బంగారు రుణాలు ఇస్తోంది. ఈ బ్యాంక్ బంగారు రుణాలపై 8.05% నుంచి 8.35% వరకు వడ్డీ వసూలు చేస్తోంది. లోన్ టెన్యూర్ 12 నెలల వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు లోన్ మొత్తంలో 0.25% కాగా దీనికి జీఎస్టీ యాడ్ చేస్తారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10,000 నుంచి 40 లక్షల వరకు గోల్డ్ లోన్లు ఇస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్ రేట్లు 8.6 నుంచి 8.75% ఉంటాయి. లోన్ టెన్యూర్ 12 నెలల వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 15,000 నుంచి 1,500 నుంచి ఉండవచ్చు. ఈ బ్యాంక్ 20,000 నుంచి 30 లక్షల విలువైన గోల్డ్ లోన్లు ఆఫర్ చేస్తుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 12 నెలల వరకు గడువుతో 25,000 నుంచి 50 లక్షల వరకు గోల్డ్ లోన్ అందిస్తుంది. వడ్డీ రేట్లు 8.2 నుండి 11.6% వరకు ఉన్నాయి. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తాన్ని బట్టి మారుతుంది.